జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఈరోజైతే నేను ఆరోగ్యకరమైన స్వీట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఆరోగ్యకరమని ఎందుకు అనుకుంటున్నారా? అది చూసారా, ఎండు ఖర్జూరం. అవి చాలా మంచిదని చెప్పేసి మనలో అందరికీ తెలుసండి దాదాపు. కానీ మనం ఎవ్వరం తినము. ఎందుకనంటే అవి టేస్టీగాను ఉండవు, గట్టిగా ఉంటాయి. రాత్రి నానబెట్టేసుకుని ఉదయం తింటే మంచిదని తెలుసు. అలా చేయటానికి కూడా మనకు అంత ఓపిక తీరిక రెండూ ఉండవు. కానీ అవి మంచిది అనగానే మాత్రం తెచ్చుకోవడం మాత్రం తెలుసు. అవి ఇంట్లో పడేసుకోవడం మాత్రం వరకే. ఇంట్లో తెచ్చేసుకుంటే అవేం ఆరోగ్యం వచ్చేది కదా, మన కడుపులో వేసుకుంటేనే ఆరోగ్యం వస్తుంది. అది కూడా తెలుసు, అయినా సరే చేయమన్నమాట. ఎందుకు అని అంటే అట్లా మీకు దృష్టి వెళ్ళదో, రకరకాల కారణాలు. వినాయకుడి పెళ్ళికి శతకోటి కారణాలు అనేవో ఉంటాయి కదండి. అలాంటి కారణాలన్నీ ఉంటాయి మనకి. కానీ తీరా డబ్బులు పెట్టి తెచ్చాం, పడేయము, సచ్చినా పడేయము. అట్లని ఏ విధంగా ఉపయోగించాలని అంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళని అడిగితే బాగా చెప్తారనమాట. రకరకాల టెక్నిక్స్తో వాటిని ఏదో విధంగా వాడేయాలని చూస్తారు. నేనైతే ఇవాళ ఒకటి నాకు నేనుగానే ఇలా కూడా ఎందుకు చేసుకోకూడదు అని నాకే అనిపించిందే తడువుగా అయితే నేను కొబ్బరి ఉన్నాయన్నమాట. కొబ్బరికాయలు ఇంట్లోనే కొట్టేసి ముక్కలు కోసేసుకున్నాను. ఈ ఖర్జూరం ఉంది కదండి, అందులోని గింజలు ఉంటాయి కదా, మరి ఆ గింజలతో మిక్సీ పట్టామని అంటే అవ్వదు. అందుకని జాగ్రత్తగా కూర్చొని కొంచెం ఖాళీ చేసుకొని చిన్న అంబల దస్తాలను వేసుకుని ఇలా కొడితే గింజలన్నీ బయటికి తీసేసి దాన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. కొబ్బరి కోరుకోవటానికి మనకి తెలిసిందే కదా, ఎవరింట్లోనే కొబ్బరి కోరుకునేవి లేవు. ఆ పీటలు అందరం మిక్సీలో వేసి తిప్పేసేవాళ్ళమే. నాకు తెలిసి దాదాపు పల్లెటూరు నుండి పట్టణం వరకు అదే పద్ధతి చూశానమాట. అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాను. నేను కూడా అంతే, మిక్సీలో వేసి తిప్పేసాను. కొబ్బరి కూర వచ్చేస్తే బెల్లముని కొబ్బరిని స్టవ్ మీద పెట్టేసి మనం కొబ్బరి ఉండలు చేసుకుంటాం కదండి, ఉండలో పాకం వస్తుంది కదా, అయినంత వరకుని అలా వరకు ఉంచానమాట. ఉంచిన తర్వాత అప్పుడు నేను ఈ మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పొడిని అయితే అందులో వేసేసుకున్నాను. నేనైతే కొంచెం, అంటే మనకి ఫస్ట్ టైం కదా ట్రై చేయటం, అందుకని చెప్పేసి అంత ఎక్కువ ఏమి వేయలేదు. దాదాపు ఒక 1/4 కేజీ వరకు అయితే వేసేసానండి. 3 కొబ్బరికాయలు 1/4 కేజీ పొడి అయితే వేసేసాను నేను. మిగతా బెల్లం కూడా ఒక 1/2 కేజీ పట్టేసింది. అన్నీ వేసేసిన తర్వాత కాసేపు ఉంచానండి. మళ్ళీ అదంతా పాకంలో మిక్స్ అవ్వటానికి అని చెప్పేసి ఉంచేసి ఉండలు అయితే చుట్టేసాము. మా తోటకాళ్ళు వచ్చారు నిన్న, మా ఆడపడుచు నిన్న ఊరి నుంచి. ఉండలు చుట్టేసాము. వాళ్ళు కూడా టేస్ట్ చేసి చాలా బాగుందని అన్నారు. నిజంగా చాలా బాగున్నాయండి. ఇలాగా మనం పిల్లలకు చేసి పెట్టుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుందని నా ఉద్దేశం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.